ఏమండి అప్పారావు గారు వెళ్ళేదేనండి? ఏ అప్పారావు అండి? 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 ఏ అప్పారావు అని అడుగుతున్నాను. ఏ అప్పారావునే అడుగుతున్నాను. ఓరి ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? నన్ను ఏడిపించకయ్యా ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? అయ్యో నేను చచ్చిపోతాను. అయ్యి బాబు ఇదేంటండి? ఇప్పుడు ఇలా రండి. అమ్మో ఇదిగో ఏ అప్పారావు ఏ అప్పారావు ఏ అప్పారావు అంటున్నాను. ఏ అప్పారావు ఏ అప్పారావు ఏ అప్పారావు అంటున్నారా? అలా డిసైడ్ అయిపోయారా? సెకండ్ ఇవ్వండి చచ్చిపోతా. నేను చచ్చిపోతా బాబాయ్. ఊరేది విషం విషమేది విషం విషమేది నేనే కట్టేది రైలు కింద పెట్టా కరకాయ రైలు అయితే రైలు కింద పెట్టా కరకాయ పెట్టా. నా రైలు ఏది? నా కట్టేది? నా నుయ్యేది? ఏంటి సమయానికి వచ్చావు ఓం నమ శివాయ. నన్ను రక్షించు ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఏమండి మీరైనా చెప్పండి. ఏ అప్పారావు గారు వెళ్ళేదేనండి? మళ్ళీ ఏ అప్పారావు అండి? వామ్మో అబ్బా నువ్వు ఏ అంటే అప్పుల అప్పారావు అంటే నేనే. ఇదే నా ఇల్లండి. ఇది నీ ఇల్లా? బా నీ ఇల్లేలే. పేపర్లో నాదనిచ్చాను. రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలన్న పేపర్లో ప్రకటన ఇచ్చాను కదా. ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వటం ఎందుకు? నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని. పెళ్లి కూతురు ఎక్కడ? ఇదేనండి మా అమ్మాయి. ఆహా చక్కగా ఉంది. చావు కళ ఉట్టి పడుతోంది. ఎంతవరకు చదువుకుంది? ఈ సంవత్సరమే ఎల్కేజీ పూర్తి చేసింది. ఇక పై చదువులు చదివించలేదు. మరి జబ్బు? బ్రెయిన్ ట్యూమర్. ఎంతవరకు ముదిరిందో? వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి. అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. కన్యాశుల్కం 3 వేయగానే ఇచ్చేస్తాను. తాళి కట్టేయమంటారా? అదేంటి ముహూర్తాలు పెట్టుకోవద్దు? ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చిందంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం. ఏమండి ఇప్పుడు చాలా దుర్ముహూర్తం అయ్యా. మనకు కావాల్సింది అదే. ఆహా అలాగన్నమాట. అంత బాగుందా? చాలా బాగుందంటండి. నేను తాళి కట్టేస్తా. చూస్తావేంటి మంత్రాలు చదువు. ఏం చదవమంటావు నాయన? శాపస్య మరణం వదిలి పిలుస్తోంది. నా కూతురా. బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా పాడు చేస్తావురా? అయ్యా మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను. కాస్త ఓపిక పట్టండి. ఏం పర్లేదు. రైల్వే హాస్పిటల్లో బ్రహ్మాండమైన సంబంధం ఉందంట. బ్రోకర్ రేపు రమ్మన్నాడు. రండి రండి కూర్చోండి. నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసుకురండి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో అది సరే. పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. అయ్యో 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 ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్? అయ్యయ్యో ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురేంటి తండ్రి? ఈవిడికి 100 పెళ్లిళ్ళు అయినాయి నాయనోయ్. అబ్బే ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి. స్వచ్ఛమైన కన్య. కన్య? ఇదెక్కడ వృత్త కన్యరా బాబోయ్? అవ్వకవ్వక 19వ సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతా మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91వ ఏట స్పృహలోకి వచ్చింది. సుమంగళిగా కన్ను మూయాలి మునిమామ కోరిక. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు. నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను. నీ గొంతు కొయ్యలేను. ఈ పెళ్లి నేను చెయ్యలేను. ఏంటా అలరి? ఇవాళ రేపో పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో ప్రేతకళ ఎలా నాట్యం చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమ శివాయ. ఈడు చూడు అక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం చెల్లాలా? అక్కర్లేదు. మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి ఎలా ఉన్నాడు? డబ్బా
తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుక ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్, పుట్టు చెవుడురా దేవుడోయ్. పట్టాది రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ. చర్మ కూడా ఉందా చివర్లో? శర్మేమిటమ్మా నా పిండాకుడు? నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్? ఇది మామూలు చెవుడు కాదు తల్లోయ్. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను బతకను, నేను బతకను. విషం ఎక్కడా, ఎండిది ఎక్కడా, కత్తి ఎక్కడా, రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు, నేను చెప్తానండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్కి అది కూడానా? అవును నాయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది. సుమంగళిగానే పోతున్నా, నే పోతున్నా, నే పోతున్నా. నిజంగానే పోయేలా ఉంది. నే పోతున్నా. సావుకు ముందే తాళి కట్టేస్తాను. నే మంత్రం చదువు. పోతున్నా. నే పోతున్నా. తొందరగా మంత్రం నే చదువు. పోతున్నా. చదువు. నే పోతున్నా. నే పోతున్నా. నే మాయ. ఆ, వెళ్ళిపోయావా మునిమామ? ఇలా జరిగింది ఏమిటి? ఓం నమ శివాయ. నా ముద్దుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా మరి. నిన్ను రైలు ఎక్కించి జనాలు తదిరాలు పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయిందన్నయ్య. వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కా వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చావుకాయ దొరికితే కర్మగాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవడం? ఇంకా నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయనా. ఎంత ఆవిడ సరైతే మాత్రం ఈ భూత్ బంగ్లాలో పెళ్లి ఏమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. అసలే రహస్యంగా చేసుకుంటున్న పెళ్లి. అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కానివ్వండి. ఆడపెళ్లి వారు అమ్మాయిని తీసుకుని రండి. ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చోమా, కూర్చో తల్లి, కూర్చో. ఓం మంగళసూత్ర దానం కానివ్వండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే పత్రాం శుభగే సంజీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో, నేను మాట్లాడి బాబు. మాట అంటే మాటలు మరి. అమ్మో, నేను మాట్లాడి మాట మాట వినిపించుకోవా? అమ్మో, అయ్యో బాబోయ్, నన్ను కొట్టద్దు, చంపద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంచాటి ఆడుకోవడానికా? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపదం సంగతి తెలిసి కూడా నా చేత శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెక్కతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే వదలండి. శోభనం రేపు. బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గా? అది ఇక్కడికి ఎందుకు ఓం నమ శివాయ? తర్వాత చెప్తాను. ఏం వీడు ఇంకా రాలేదు. వచ్చేసా. అమ్మాయ్య, రారా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీ చేత్తో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి? లోపలికి వెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పోదమ్మా. ఓం గర్భం దత్తే దత్తే గర్భమిది గర్భం. రా బంగారి, కూర్చో. ఇప్పుడు చావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవి చలం, సావిత్రి, ఫటాఫట్ జయలక్ష్మి, అలాంటి వాళ్లే చనిపోయారు.
కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాప నీకు క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడు రోగాలు అంటకడుతున్నారు. నేను అంటకట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చాను? ఏమైంది ఓం నమః శివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమః శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమః శివాయ. అది చస్తుందని నాకు అంట కట్టారు, ఇప్పుడు అది బతికి నన్ను చంపేసింది. లెగ్గు నాయన, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్ నా పని అయిపోయింది. అవును, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాను రా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా. అటు చూడు, ఆ? ఒంగు. అయ్యో